హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అక్కీ సింపుల్ వ్లాగ్స్'. ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో బోనాలు జరుగుతున్నాయి గదా! సో, ముందుగా అందరికైతే బోనాలు శుభాకాంక్షలండి. ఎలా జరుపుకున్నారు అందరూ? మేమైతే చాలా జరుపుకున్నామండి. ఈరోజు మా ఇంట్లో మేము బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, ఇప్పుడు ఏంటంటే మనకి హైదరాబాద్‌లో బోనాలు అవుతున్నాయి గదా! హైదరాబాద్‌లో బోనాలు అనేది ఓన్లీ ఆషాఢంలోనే చేసుకుంటామండి. కానీ వేరే ఊర్లల్లో, ప్లేసెస్‌లో మాత్రం శ్రావణంలో చేసుకుంటాం. కానీ హైదరాబాద్‌లో మాత్రమే ఆషాఢంలో చేసుకుంటామనమాట. సో, హైదరాబాద్‌లో అయితే ఫస్ట్ వీక్ ఆషాఢంలో ఫస్ట్ వీక్ ఉంటుంది గదా! అక్కడ బోనాలనేది గోల్కొండలో చేస్తారనమాట. ఫస్ట్ వీక్‌లో గోల్కొండలో చేస్తారు. అండ్ సెకండ్ వీక్‌లో అయితే ఉజ్జాయిని మహంకాళి టెంపుల్ ఉంది గదా! మనకి సికింద్రాబాద్‌లో. సో, అక్కడ చేస్తామనమాట. అండ్ థర్డ్ వీక్ వచ్చేసి హైదరాబాద్‌లో మొత్తం అన్ని ప్లేసెస్‌లో అన్నీ చేసుకుంటారనమాట. అండ్ లాస్ట్ వీక్‌లో అయితే మళ్ళీ గోల్కొండలోనే చేస్తామనమాట. సో, హైదరాబాద్‌లో అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ వేరే ఊర్లల్లో మాత్రం మనం శ్రావణంలో చేసుకుంటాము. ఆహ్, అండ్ ఈ వీడియోలో అయితే మా ఇంట్లో మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ బోనాలనేది మీకు చూపిస్తాను. సో, బోనాలు గదా! ఇంకేముంది మార్నింగ్ నుంచయితే ఫుల్ హడావుడండి ఇల్లంతా. మామిడాకులు, వేపాకులతోనైతే అలంకరించుకున్నాము. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ దేవునికైతే నైవేద్యం చేశామనమాట. నైవేద్యం అంటే మేమేంటంటే పరమాన్నం చేస్తాం. అండ్ ఉగ్గు పులుసు చేస్తామనమాట. ఉగ్గు పులుసు అంటే ఏంటంటే ఇప్పుడు చింతపండు ఉంటుంది కదా! చింతపండు నానబెట్టుకొని దాని నుంచి రసం తీసి ఎండుమిర్చి ఉంటుంది గదా! దాని ఎండుమిర్చిని మంచిగా స్టవ్ మీద కొంచెం కాల్చి చింతపండు రసంలో వేసి ఆనియన్స్ వేస్తామనమాట. సో, దానికైతే తాలింపు పెట్టొద్దు. మేమైతే దీన్ని ఉగ్గు పులుసు అంటారనమాట. ఇది దేవునికి నైవేద్యంగా అయితే ఇలా పెడతాం మేము. మా సైడ్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ దేవునికి నైవేద్యంగా ఇలా పరమాన్నం, ఉగ్గు పులుసు, ఇంకా పెరుగు, బెల్లం, పెసరపప్పు, బెల్లం 2 కలిపి మళ్ళీ ఇంకొక నైవేద్యం. ఇవన్నీ ఇలా పెడతామనమాట. సో, ఇలా ఉంటుంది మా సైడయితే. అండ్ మేమైతే బోనమైతే ఏం చెయ్యమండి. ఓన్లీ అమ్మవారికి నైవేద్యం చేస్తామనమాట. సో, ఏంటంటే నైవేద్యం చేశాక ఫస్ట్ అమ్మవారి ఇంట్లో దేవునికైతే నైవేద్యం పెట్టి అండ్ తర్వాత టెంపుల్‌కి తీసుకెళ్తామనమాట దేవునికి నైవేద్యం. టెంపుల్‌కైతే వెళ్ళే ముందు ఇంటి ముందేందంటే సాక పెట్టి టెంపుల్‌కి అమ్మవారి నైవేద్యం తీసుకెళ్ళాలి. సో, ఇప్పుడేంటంటే మేము టెంపుల్‌కి రీచ్ అయ్యామండి. సో, టెంపుల్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంగ బోనాలు గదా! ఏ టెంపుల్ అయినా ఇలానే ఉంటారు. మీ అందరికి తెలిసిందే గదా! అండ్ ఇంకా మేము అమ్మవారికైతే నైవేద్యం పెట్టి చీర గూడా పెట్టామండి. అంత పబ్లిక్ ఉన్నా గానీ టెంపుల్‌లో పంతులు గారైతే మంచిగా అందరి పేరు మీద అర్చన చేసి అమ్మవారికి హారతి ఇచ్చారండి. చాలా అనిపిచ్చింది. ఫైనల్‌గా ఇంకా అమ్మవారి దర్శనం అవ్వడానికి మాకైతే 2 అవర్స్ పైనే పట్టిందండి. 2 అవర్స్ అయినా గానీ అమ్మవారి దర్శనం అంత మంచిగా జరిగినందుకు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎవరికైనా అంతే గదా! ఎంత వెయిట్ చేసినా గానీ అమ్మవారి దర్శనం అవ్వకపోతే బాధ అనిపిస్తుంది. సో, మాకైతే అంత వెయిట్ చేసినా గానీ అమ్మవారి దర్శనం అయ్యేసరికి హ్యాపీ అనిపిచ్చేసిందనమాట ఒక్కసారే. కొంతమంది ఏంటంటే ఇలా ఆషాఢంలో అమ్మవారికి బోనం చేసుకున్నప్పుడు కోళ్ళని, మేకని అలా బలి ఇస్తుంటారు కదా! సో, మా సైడ్ అయితే అలా ఏం లేదండి. మేము అమ్మవారికి ఓన్లీ నైవేద్యం పెట్టి చీరను మాత్రమే అమ్మవారికి అలా పెడతామనమాట. సో, ఇలా బలి ఇవ్వడం అనేదైతే ఏమీ లేదు మా సైడ్ అయితే. ఇంకా మేమైతే అమ్మవారికి నైవేద్యం, ముగ్గు పులుసు ఇవి పెట్టాం కదా! ఇంకా చాలామందైతే చాలా రకాల నైవేద్యాలైతే చేసుకొచ్చారండి. అక్కడ అందరివి చూస్తున్నాను కదా నేను. చాలా రకాలుగా చేసుకొచ్చారు. అమ్మవారికి బూరెలని, ఇంకా చాలా రకాలుగా చేసుకొచ్చారండి. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది గదా! ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికొచ్చాక అక్కడ గోమాత ఉందండి. ఆ గోమాతకి మేమందరం గూడా నమస్కారం జేసుకున్నాము. నాకైతే చాలా భయమేసింది ముట్టుకొని నమస్కారం జేసుకోవడానికి. కానీ ఇంకా అందరూ ఏం కాదు మంచిది దండం పెట్టుకోండి అని చెప్పారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో, అందుకని నేను గూడా ఇంగ పట్టుకొని ఇంకా అక్కడ కొంతమంది మన సబ్‌స్క్రైబర్స్ కూడా కలిసారండి. వాళ్ళు మాట్లాడేసరికి నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. వాళ్ళందరూ కూడా హాయ్ మీది
అని చెప్పేసి మీ వీడియోస్ చాలా బావుంటాయి అవన్నీ మాట్లాడుతుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా అలా అమ్మవారి దర్శనం చేసుకున్నాక మేము ఇంటికొచ్చేసామనమాట. ఇంగ బోనాలు గదా! ఏముంటుంది ఇంట్లో స్పెషల్స్ ఉండాల్సిందే గదా! కంపల్సరీ. ఇంగ బగారా రైస్, ఇంకా చికెన్ కర్రీ, పూరీలు అవి చేశానండి. ఇంకా హ్యాపీగా అందరం భోంచేసుకొని కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇలా జరిగిందండి మా ఇంట్లో బోనాల పండగ సెలబ్రేషన్స్ అనమాట. మీ ఇంట్లో ఎలా జరిగిందో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్‌గా నా వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. బై బై. వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు.